కేసీఆర్పై వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో మిగిలేది కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే అంతకు ముందే పలువురు సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టగా తాజాగా వ్యూహం మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుందా అనే చర్చ తెర మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇదివరకే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు. అయితే తాజాగా శుక్రవారం ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం వద్దకు వెళ్లి కలవడం హాట్ టాపిక్గా మారింది. దీంతో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళిన ఆయన తర్వాత త్వరలో తిరిగి మాతృ పార్టీలోకి ఎంట్రీ అవబోతున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మాజీ మంత్రి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈవేళ ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎంను కలిసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు ఉన్నారు. వీరందరితో దానం కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్గా మారింది. అయితే మిగతా ఎమ్మెల్యేలు సీఎం వద్దకు సోలోగా వెళ్ళగా దానం నాగేంద్ర మాత్రం దీపాదాస్ మున్షి, భట్టి విక్రమార్క వంటి సీనియర్లతో పాటు రేవంత్ రెడ్డిని కలవడంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇది వ్యూవర్స్.